హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ అక్షిత. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? లాస్ట్ పార్ట్లో పెట్టినట్టు నర్సరీకి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లాంట్ నేను రెగ్యులర్గా పర్చేస్ చేసే ప్రైస్ కంటే కూడా డబుల్ ఆర్ ట్రిపుల్ ద ప్రైస్ అనిపించింది. అండ్ ఎంత బార్గెన్ చేసినా నేను సాప్లింగ్స్ని పెట్టి గ్రో చేయలేనన్న వెరైటీస్ మాత్రం తీసుకొచ్చి బ్యాలెన్స్ అన్నీ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర పెరట్లో వచ్చి అన్నీ కొట్టేస్తున్నా. నేను అలా తీసుకోవడం చూసి పాప పైనుంచి వచ్చి మా పెరట్లోంచి అక్క ఏం పట్టుకెళ్ళిపోతుందా అని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చింది. కాకపోతే నేను వాళ్ళ మదర్ పర్మిషన్ అడిగి తీసుకుంటున్నా. కొన్ని టమాటో సాప్లింగ్స్ అండ్ ఒక స్నేక్ ప్లాంట్ వెరైటీ అండ్ నాకు నచ్చిన బ్యూటిఫుల్ ఫ్లవర్ వెరైటీ ప్లాంట్స్ ఉన్న సీడ్స్ని కలెక్ట్ చేసుకొని పాపకి టాటా చెప్పి అక్కడి నుంచి రిటర్న్ వచ్చే దారిలో ఒక మామిడి చెట్టుని చూసా. మామిడి చెట్టు నిండా పచ్చికాయలు ఉన్నాయి. అలానే ఆల్మోస్ట్ కొంచెం కష్టపడితే అందే రేంజ్లో కూడా ఉన్నాయి. చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్స్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళు ఇంటి ఎదురుగా ఉండే చెట్టు నుంచి కాయలు తీసుకుని తినడమో లేదా తాతయ్య పొలాల్లోకి తీసుకెళ్తే కాయలు తీసుకుని తినడమో అలవాటు ఉండేది. ఎదిగే కొద్దీ టైము తగ్గిపోతుంది, అలానే మెమరీస్ కూడా అలా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉన్నాయి. ఆ మెమరీస్ గుర్తొచ్చి మళ్ళీ తిందాం అనిపించి కొట్టడం ట్రై చేశాను. కానీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మ్యాంగోస్ సైడ్ నుంచి పడ్డాయి. నేను ఫస్ట్ టైం కొట్టినప్పుడు మ్యాంగోస్ చాలా బాగా పడ్డాయి, కానీ మా చెల్లెప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు. తర్వాత ఎంత ట్రై చేసినా పడలేదు. నన్ను సాటిస్ఫై చేయడం కోసం నా ఫ్రెండ్ అండ్ మా చెల్లి సైడ్ నుంచి మ్యాంగోస్ తీసి వీడియోని రికార్డ్ చేశారు. నెక్స్ట్ వీడియోస్లో నాకున్న బేర్ మినిమం రిసోర్సెస్తో నేను ప్లాంటింగ్ ఎలా చేశానో చూపిస్తాను. అంతవరకు టాటా మరి.